ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చిక్కుడుకాయ కొబ్బరితో ఇలా కారం అయితే చేస్తున్నాను. ముందు చిక్కుడుకాయలను అయితే పీసులు అయితే వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి. చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయి, అవి ఏమి లేకుండా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి. చిక్కుడుకాయల్లో పురుగులు ఉంటాయండి, ఇలా ఓపెన్ చేసి అయితే చూసి క్లీన్ చేసుకోవాలి. ఇలా అయితే నేను క్లీన్ చేసుకున్నాను మొత్తం అన్నిటిని. వీటిని 2 సార్లు అయితే ఇలా కడిగేసుకోవాలండి. వీటిని ఉడకబెట్టేసుకుందాం. కొబ్బరి మసాలా అయితే మిక్సీ పట్టేసుకుందాం. ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇలా పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. చిక్కుడుకాయలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి. తీసి పక్కన పెట్టేసుకుందాం. 1 స్పూన్ నూనె వేసుకోండి. ఈ మిక్సీ పట్టిన కొబ్బరి దీంట్లో వేసుకుని కొంచెం వేగనివ్వాలి. ఎక్కువగా వేగనివ్వకూడదండి, వేగనిస్తే చేదు వచ్చేసింది. కొంచెం వేగంగానే తీసేయాలి. కొబ్బరిని ఇలా వేస్తుంటేనే మంచి స్మెల్ అయితే వచ్చేసిద్దండి. ఇదిగోనండి, వేగిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకో స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వీటిని కొంచెం వేగనిద్దాం చిట్పట్లు ఆడేదాకా. జీలకర్ర ఆవాలు అయితే చిట్పట్లు ఆడినాయండి. ఇప్పుడు 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయండి. చిక్కుడుకాయలు వేసుకుందాం. దీనిలో కొంచెం ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. వీటిని అయితే చక్కగా మగ్గనివ్వాలండి. మధ్యలో చూసుకుంటూ అయితే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ కూర అయితే సూపర్గా ఉండిద్ది. ఈ చిక్కుడుకాయలు ఆర్గానిక్ చిక్కుడుకాయలు అండి. మా ఇంటికంటే అయితే తెచ్చుకున్నాను, మా అమ్మ ఇచ్చింది. అసలు ఊరిని ఇలా ఉడకబెట్టగానే ఉడికిపోయింది, కట్ట మెత్తగా అయిపోయింది. మందులే వేయకుండా పెంచుతారు కదండి, చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగుంది. ఇంత బాగా అయితే వేయించేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి. ఈ కారం స్మెల్ పోయే వరకు కొద్దిసేపు వేయించుకోవాలండి, లేకపోతే కారం స్మెల్ వచ్చేసింది కర్రీ మొత్తం. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత అయితే వేయించిన కొబ్బరి అయితే వేసుకోవాలి. కర్రీ అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ వేయించిన కొబ్బరి అందులో వేసేసుకుందాం. ఇలా వేయించి కొబ్బరి వేస్తే ఏ కూర అయినా సరే చాలా టేస్ట్గా ఉండిద్దండి. ఇలా ఈ కొబ్బరి పొడి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఈ కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి, కర్రీ చేదొచ్చేసిద్ది. అంటే కొబ్బరి ముందు వేయించుకున్నాక చేదొచ్చేసిద్ది. ఇలా కలిపేసుకుని తీసుకోవచ్చు. అయిపోయిందండి, కర్రీ అయితే అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇలా ఇంకా గింజలు కూడా ఉండేసరికి మనం అన్నంలో తినంటే చాలా బాగుంటుంది. అక్కడక్కడ గింజలు తగులుతూ ఉండంటే ఈ కొబ్బరి స్మెల్ చాలా బాగుంటుంది కర్రీ అయితే. థ్యాంక్ యూ.